హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ అనితారాజ్. రీసెంట్గా 10 days బ్యాక్ అందరం టీం అంతా అంత కాదు, కొంతమంది కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. అందరం టూర్ వెళ్ళినాం వైజాగ్ అరకు. చాలా ఎంజాయ్ చేసినాం. చాలా అంటే ఇక మాటల్లో చెప్పుకోలేము. ఆ ఎంటర్టైన్మెంట్ని, ఆ ఫీలింగ్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాం. అందుకే ఈ వ్లాగ్ పెడుతున్నాం, చూడండి అందరూ. మేము ఈ టూర్ని ఇంత మంచిగా సక్సెస్ చేసుకొని రావడానికి కారణం మెయిన్ స్పెషల్గా రమేష్ అన్న అండ్ బాబు సింగ్ అన్న. స్పెషల్ థ్యాంక్స్ శ్రీకాంత్ సార్, మన హుస్నాబాద్ అతను వైజాగ్లో సిఐఎస్ఎఫ్ జవాన్గా చేస్తారు. మనకు అక్కడ షెల్టర్ కల్పించి ఒక మంచి అకామిడేషన్ ఏర్పాటు చేసి మంచి సపోర్ట్ చేశారు. మాతో బీచ్కి కూడా వచ్చారు వాళ్ళ డ్యూటీ అయిపోయిన తర్వాత. ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారంటే నిజంగా స్పెషల్ థ్యాంక్స్ శ్రీకాంత్ సార్ అండ్ మీ వైఫ్ మహేశ్వరి సిస్టర్ గారికి. ప్రజెంట్ ఇప్పుడు అరకు వెళ్తున్నాం. అరకు అందాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే, ఎవరు మిస్ కాకుండా చూడండి, కంప్లీట్గా చూడండి. ఓకేనా? బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నౌ వి ఆర్ ఇన్ లొకేషన్ బొర్రా కేవ్స్, అరకు వ్యాలీ బొర్రా కేవ్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే బొంగులో చికెన్ చాలా బాగుంది. వెదర్ టైం 12:30 అయినా కూడా వెదర్ ఇంకా కూల్గా మార్నింగ్ 6 o'clock లాగా ఉంది. ఇక్కడ క్యాప్షన్ ఏంటంటే దిస్ ఈస్ బొర్రా, మీ అయ్యతారా. రండి లోపలికి వెళ్దాం. తొందర పదండి, బుర్రా హిల్స్ చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. రండి మాతో కూడా. చాలా బాగుంది. హ్యాండీక్రాఫ్ట్స్ అన్ని బ్యాంబూ స్టిక్ తో చేసినవే. అన్ని వెరైటీస్ ఉన్నాయి. బాటిల్ చూడండి, బాటిల్ క్యాప్ ఓపెన్ ఒకసారి. అండ్ ఇప్పుడు చెప్పండి, హౌ ఐ యామ్ లుకింగ్. హౌ ఇట్స్ మీ అనితారాజ్. ఫస్ట్ వేవ్ చూసొచ్చి తర్వాత షాపింగ్ చేద్దాం. స్టే ట్యూన్ టు ARS క్రియేషన్స్. ఒక బాటిల్ కొనుక్కోపోదాం. ఓకే, చెప్పండి ఏంటి అవి? దిస్ ఈస్ పీచ్ మిఠాయి, జీడి పళ్ళు. ఇక్కడ మాత్రమే ఈ పొట్లం బాగుందండి, చాలా వెరైటీగా బాగుంది. సుట్ట. పట్టుకునేది మాత్రమే. ఓకే, కమ్ కమ్ కమ్. ఎంట్రన్స్ ఫస్ట్ టికెట్ తీసుకొని లోపలికి నో మాస్క్ నో ఎంట్రీ అని బోర్డు ఉంది. సో తప్పక సోషల్ డిస్టెన్స్ పాటించండి, కరోనా బాగా దగ్గరగా జాగ్రత్తలు పాటించండి. మేము మాస్క్ పెట్టుకున్న ఫ్రెండ్స్, వీడియో కోసం మాత్రం మాస్క్ తీసి యూజ్ చేస్తున్నాం. లెట్స్ గో. అదే ఫస్ట్ సెకండ్ అట్లా ఇట్లా 100% చేసి చిన్న పిచ్చి పెద్ద పిచ్చి కెమెరా తీస్తుంది. నండి మొత్తం వైట్ కలర్, ఇక్కడ మెరిసేదంతా వైట్ వైట్, చాలా చాలా బాగుంది. ఇక్కడ ఊటలు ఈ జగదగవీరుడు అతిలోక సుందరి సినిమా ఇక్కడే, ఇదే లొకేషన్ కదా మొత్తం టోటల్ ఇక్కడే.
చాలా బాగుంది. చిరంజీవి గారు ఇక్కడ కిందికి వచ్చి రింగు దొరకబట్టుకోండి. గరుడ పక్షి షేప్ అది చాలా సూపర్ ఉంది. ఎంత అమేజింగ్ ఉందంటే పైన కనిపించేది ఒక లాంగ్ షాట్ నుండి చూస్తే అమర్నాథ్ టెంపుల్ లాగా కనిపిస్తుంది. చాలా బాగుంది, ఒకసారి చూడండి. ఇగో ఈ అమ్మాయి ఈ గుహ ఎప్పటి నుండి ఉంటుందో అప్పటి నుండి ఇక్కడనే ఉంటుంది. అమ్మాయి లాగానే ఉంది, అమ్మమ్మ లాగైతే రాలేదు. ఏంటో ఈ వింత జంతువు మరి మనిషిలో తెలుస్తలేదు. ఎక్స్క్యూజ్ మీ, యా చెప్పండి. అంటే అమ్మాయి కాదు అమ్మమ్మ కాదు, ఏంటో ఏదో వింత జంతువు. ఎందుకంటే పలికిందిగా. మనం ఇప్పుడు పైన 2 కొండలు ఉంటాయి, ఆ కొండ జాయింట్ మధ్యలో కింద ఉన్నాము. ఇక్కడ ఆంజనేయ స్వామి పాదం ఉందంట, అక్కడ ఉంది వెనకాల సైడ్. పైన గద ఉన్నాయి. ఇప్పుడు టార్చ్ లేదు కాబట్టి మేము మీకు చూపించలేము, సారీ. మీరు ప్రత్యేకంగా వచ్చి చూస్తే అప్పుడు మీరు ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. బొర్రా కేవ్స్ స్పెషాలిటీ. బొర్రా కేవ్స్ అయిపోయి చాలా ఉంటాయి లోపల చూడడానికి, అన్నీ చూసేసాం. చాలా వీలైతే మీరు కూడా నెక్స్ట్ ఇంటర్లో వచ్చి విజిట్ చేయండి బొర్రా కేవ్స్. బాడీలో రీఛార్జ్ అయిపోయాయి, మళ్ళీ ఇప్పుడు రండి. ఏమన్నా ఉన్నారా? ఫుల్ ఆయాసం వస్తుంది. కాళ్ళు బాగా లాగుతున్నాయి. రండి. చిన్న చెట్లు కాఫీ, అక్కడ చెట్లకి ఇట్లా తీగల్లాగా వచ్చినాయి కదండి, మిరియాల చెట్టు తీగి. కాఫీ తాగుదామని ఇక్కడ ఆగినాం. మేము ఇప్పుడు కాఫీ పొడి స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ పైన కనిపించేటివి అన్ని కాఫీ చెట్లు అండి. చూడండి పైన పొడుగున్న చెట్లు, తీగలా ఉన్న చెట్లన్నీ మాత్రం మిరియాల చెట్లు. ఇక్కడ కాఫీ 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 టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒక బాక్స్ 50 రూపీస్ అంట. కాఫీ పౌడర్ నానా. అండ్ కనిపించేవన్నీ కాఫీ గింజలే కదా, కాఫీ కాయలు. ఇక్కడ కనిపించే ఇందులో గింజల్ని మనం పొడి చేసుకొని కాఫీ తాగుతాం. అదే నల్ల జిల్కర డ్రై. ఒకసారి రండి. నల్ల జిల్కర చిన్నవి మనం పెట్టుకునేటి. తెలంగాణలో ఎప్పుడు చూడలేదు నల్ల జీలకర్ర, మాకు తెలియదు. ఇక్కడ హెయిర్ ఆయిల్ కోసం ఇచ్చే ప్రైస్ ఒకటి లాంగ్ ఇలా హెయిర్ పెరగాలంటే నేను యూజ్ చేయట్లేదు. ఇది కర్రీలోకి కాదండి, దగ్గులు వేస్తుంది కదా, అప్పుడు దాన్ని మనం ఏమైనా తాగుతాం కదా, దానిలో ఇది తాగాలంట. ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడ ఈ అరకులో లభించే ప్రతి ఒక్కటి ఇవన్నీ
చాలా బాగుంది, కాఫీ కూడా చాలా బాగుంది. అమ్మ కూడా మంచిగా మాట్లాడుతుంది తెలుగు, అన్ని లాంగ్వేజెస్ వచ్చంట. మన వేస్ట్ ఇంగ్లీష్ రాదు, బెంగాలీ, హిందీ, తెలుగు, ఇంకా ఒడియా. ఓకే, అంటే షీజ్ బైలింగ్వల్, అంటే తన భాష ప్రజ్ఞాశాలి అన్నట్టు. అంటే ఇప్పుడు మన పివి నరసింహారెడ్డి 18 లాంగ్వేజ్ మాట్లాడుతుంది, బహుభాష ఈమె కూడా 5 లాంగ్వేజ్ మాట్లాడుతుంది. అయినా కూడా షీ సెల్లింగ్ కాఫీ, నో ప్రాబ్లం, మన ఎంపవర్మెంట్ అంటారు. పక్క అమ్మాయి కూడా అరకు అంటే బిర్యానీ కలర్ అది మొత్తం మిక్సింగ్, కొంతమంది మిక్సింగ్. స్వాతి అమ్మ, నీకు తెలుగు వచ్చు కదా? ఓకే, నీకెన్ని లాంగ్వేజెస్ వచ్చు? బెంగాలీ వచ్చా నీకు కూడా? ఒడియా వచ్చా? ఓన్లీ తెలుగు? డైట్ ఆమె డైట్ చదువుకొని కాఫీ అమ్ముతుందని చిన్నది చూడకండి. ఉమెన్ ఎంపవర్మెంట్. అక్కడ ఆమెకు 4 లాంగ్వేజ్ వచ్చి ఈమెకు డైట్ సెట్ రాసిందంటే అన్ని చదువుకుంటుంది. సూపర్, ఆల్ ది బెస్ట్ అమ్మా. చూడండి ఎంత తిక్కుగా ఉందో కదా. ఇవన్నీ ఇవన్నీ కాఫీ బాటిల్స్. మట్టి వేర్లు అంట. ఇందులో మనకు తలనొప్పి వచ్చినప్పుడు, చుండున్నప్పుడు ఆయిల్ గోరువెచ్చగా కొబ్బరి నూనె చేసుకొని పెట్టుకుంటే హెయిర్ ఫాల్, హెడ్ ఏక్ తగ్గుద్దంట. బెటర్ ట్రై, వీఆర్ బయింగ్. కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది, వ్యూవర్స్ కొంచెం అడ్జస్ట్ కావాలి. అక్కడ కనిపించేవన్నీ కాఫీ చెట్లు అండి, చిన్న చిన్నగా పొడుగున్నాయని మిరియాల చెట్లు, పొడవు ఉన్న తీగలన్నీ మిరియాల చెట్లు. ఇక్కడ ఉండేవన్నీ షోకేస్ చెట్లు. చిన్న కనిపించేవే కాఫీ చెట్లు. ఆ కాఫీ సీడ్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. వీళ్ళు ప్రతిదీ న్యాచురల్ గా చేస్తున్నారండి. చాలా నచ్చింది నేచర్ కూడా, సూపర్ ఉన్నది. మా వాళ్ళందరూ పాపం కాఫీ తాగి రిలాక్స్ అయ్యారు. రమేష్ అన్న కాఫీ తాగిరా? అండ్ దిస్ ఈజ్ అవర్ వెహికల్. వి ఆర్ డైనమిక్ డ్రైవర్స్. మమ్మల్ని చాలా సేఫ్ గా, చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. హిల్ స్టేషన్ లో, ఘాట్ రోడ్స్ లో కూడా పాపం వాళ్ళు నిద్ర సాక్రిఫైస్ చేసి మా కోసం వచ్చారు. మా మామయ్య ఈ స్ట్రాంగ్. మా మామయ్యకి వైజాగ్ లో ఒక ప్యాలెస్ ఉన్నది, బొర్రా కేవ్స్ లో ఒక గుహ ఉన్నది. వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించినారు. ముత్తాతలు రాజ్పూత్ కత్తులు వేస్తాడు ఆడ బొర్రా కేవ్స్ లో. మనం తెలంగాణలో కలుసుకుందాం. ఎవరైనా ఇక్కడ హిల్ స్టేషన్ ఉంటే కలవండి. వీ కెన్ మీట్. ఓకే, వరక్ వరక్ వరక్. నెక్స్ట్ అంటే యాక్చువల్గా ఏఆర్ఎస్ క్రియేషన్స్ వ్లాగ్స్ అని పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, మాకు ఈ వ్లాగ్స్ పెట్టాలని అంత ఆలోచన లేదు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ ఫుల్ ఎంజాయ్మెంట్. అవన్నీ మీతో షేర్ చేసుకోలే. మన టీం అంతా ఎట్లా ఎంజాయ్ చేసింది అనేది మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇది చేసినాము, ప్లాన్ చేసినాము. ఇది ఫస్ట్ ఎపిసోడు. చూసిన తర్వాత మీ అభిప్రాయాలని, మీ ఒపీనియన్ ఏదైనా కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ అందరి అభిమానాలు. శనార్థి. ఓకే, బాయ్. వైజాగ్ అరకు లొకేషన్ స్పాట్ చాలా బాగుంది. వీలైతే మీరు కూడా వెళ్ళి చూసిరండి. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. మెయిన్ స్పెషల్ ఒకటి ఏంటంటే, ట్రైబల్ మ్యూజియంలో డ్యాన్స్ చేసే అమ్మాయిలు అక్కడ మనల్ని చూసి మిమ్మల్ని ఎక్కడో చూసినాను ఒక అమ్మాయి. ఎక్కడ అంటే మీరు మాది ఇక్కడ కరీంనగర్ అది అని స్వప్న చెప్పింది. నేను నిన్ను షార్ట్ ఫిల్మ్లో చూసిన, మీ ఏఆర్ఎస్ క్రియేషన్ చూసిన అన్నది. సో ఎగ్జైట్ అంటే అసలు రియల్లీ అక్కడ ఆ ఏరియాలో మన షార్ట్ ఫిల్మ్ నిజంగానండి. మీరు నమ్ముతారా నమ్మరా కానీ మాతో డ్యాన్స్ చేసిన ట్రైబల్ పీపుల్ ఆ అమ్మాయి మమ్మల్ని గుర్తుపట్టి మమ్మల్ని అడిగింది. అది మీరు నమ్మకపోయినా పర్లేదు, సంతోషం దొరకదండి. అది చాలా హ్యాపీ అనిపించిందండి.
చిన్న చిన్న నుండి ఇంకా చాలా 10 మంది నుండి 100 మందికి రీచ్ అయ్యే ఆ రేంజ్లో వెళ్ళాలని మీ అందరి సపోర్ట్ కావాలని, మీ సపోర్ట్తోనే ముందుకు వెళ్ళగలుగుతామని. స్పెషల్గా థ్యాంక్స్ ఫర్ సపోర్టర్స్. అండ్ వెయిట్ అండ్ సీ అండ్ స్టే ఆన్ ARS క్రియేషన్స్ వ్లాగ్స్ ఎపిసోడ్ 2 ఆఫ్టర్ 1 వీక్. కమింగ్ సూన్. బాయ్.